జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం నిర్వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వేలాది మంది అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో మహాప్రస్థానంలో స్థలం సరిపోదని, అంత్యక్రియలకు ప్రత్యేక స్థలం చూపాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు గాని, విశ్వవిద్యాలయాలకు గాని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపి ముందుకు రావాలని కోమటిరెడ్డి అన్నారు. అక్కడ వీలు పడదు, ఎందుకంటే అలా 500-600 మంది కంటే ఎక్కువ పడరు. దాన్ని ఇప్పుడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మాట్లాడి మాకు ఇక్కడైనా గవర్నమెంట్ స్థలం చూపించినట్టయితే అక్కడ అంత్యక్రియలు చేయాలని చెప్పి వాళ్ళ కుమారుడు ఆయన వారి ఆలోచన, నేను కూడా అదే ఆలోచనతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే వేలాది మందిగా వస్తారు. చివరి చూపు ఆయన దర్శనార్థం ఉండాలంటే అక్కడ ప్లేస్ కూడా సరిపోవాలి. దానికి సంబంధించి నేను కొద్దిగా అయిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి గారికి సందేశం పంపుతాం. వారి కుటుంబ సభ్యుల మాటగా చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతాను. ఇప్పుడే మాట్లాడిన తర్వాత ఎక్కడైనా నిర్ణయిస్తాం. అంత్యక్రియలు మాత్రం రేపు 2 గంటల ఆ ప్రాంతంలో ఉంటాయని చెప్పి రేపే చేయాలనుకుంటున్నట్టు వాళ్ళ కుమారుడు చెప్పడం జరిగింది. నేను అదే చెప్పాను. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, దేశవ్యాప్తంగా ఆయన మిత్రులు, ఆయన ఫాలోవర్స్ లక్షలాది మంది ఉంటారు. వచ్చేవారు కడసారి చూపించే అవకాశం ఉండాలి కాబట్టి రేపు మధ్యాహ్నం చేద్దామని చెప్పి చెప్పడం చెప్పింది. ఇంకా ఇప్పటికీ తెలియదు, మేము మాట్లాడుతాం. ఇప్పుడే మేము ఇప్పటికే సోనియా గాంధీ గారి ఆఫీస్ కానీ, రాహుల్ గాంధీ గారి ఆఫీస్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. తప్పకుండా అందరూ వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలాంటి నాయకుడిని ఎంతమంది వస్తారని కాదు, ఎవరు వస్తారని కాదు, అలాంటి నాయకుడు శ్రద్ధాంజలి ఘటించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది. ప్రతి తెలంగాణతో పాటు ప్రతి మేధావులు కూడా ఆయన అభిమానించే తప్పకుండా వస్తారు, వాళ్ళే వస్తారు. ఇది చెప్ప కానీ ఈ బాధలో అలాంటి నాయకుని పేరు మీద కొన్ని మెమోరియల్గా ఉండే విధంగా ఒక స్ఫూర్తి వనం కానివ్వండి, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు పేరైన తెలంగాణలో అలాంటి నాయకుని ఒక ప్రాజెక్టు పేరు పెడితే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. తప్పకుండా ప్రభుత్వంతో చర్చిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నాం. ఆయననే ముందుకు వచ్చి అన్ని కూడా ఏర్పాటు చేస్తారని, ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం.